హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు కూడా అందరూ బావుండాలని కోరుకుంటున్నాను. ఇది ట్యూస్‌డే తీసిన రొటీన్ వ్లాగ్ అండి. బిఫోర్ వర్క్ క్లినిక్‌కెళ్ళక ముందు నేను వర్క్ చేసేది మాత్రం రికార్డ్ చేశాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. వీడియోస్ అన్నీ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు మెసేజ్ చేయండి. ఈరోజు కొంచెం స్పెషల్‌గా మురుగర్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటాను. అది చూపిస్తాను. ప్రతిరోజు మార్నింగే మేము బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. యాక్చువల్‌గా ట్యూస్‌డే అండ్ సాటర్‌డే వచ్చి నేను ఫాస్టింగ్ ఉంటాను. నా హస్బెండ్ తింటారనమాట. కానీ ఈరోజు తనకేదో మీటింగ్ ఉందని చెప్పి తనకి కూడా బ్రేక్‌ఫాస్ట్ వద్దన్నారు. అందుకే డైరెక్ట్‌గా రైస్ పెట్టేసాను. అండ్ టొమాటోస్ ఎక్కువ తెచ్చున్నారు. దానికోసం అని చెప్పి టొమాటో తొక్కులాగా చేస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్‌లో టీవీలో ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. పీస్‌ఫుల్‌గా ఉంటది 'మురుగర్' సాంగ్. రైస్ ఉడకబెట్టే టైంకి టొమాటోస్ ఉంటే కట్ చేశాననమాట. ఈ రెసిపీ వచ్చి నా హస్బెండ్ నేర్పించింది. తనకిష్టం ఇది. అందుకని నేను అప్పుడప్పుడు ఏం రెసిపీ చేయాలి అని తెలియనప్పుడు ఇలా చేసేస్తాననమాట. నేను వంట చేసే లోపల నా హస్బెండ్ వచ్చి ఇల్లంతా ఊడ్చేశారు. మాప్ చేసేసామనమాట. పూజ చేయాలి కదా! అందుకని. తర్వాత ఈ టొమాటో రెసిపీ వచ్చి షేర్ చేస్తాను. మీకెవరికైనా నచ్చితే చూడండి. కొంచెం ఆయిల్‌లో ఆహ్, ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర యేసుకొని ఫస్ట్ గార్లిక్ ఉంటది కదా! పీల్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. అది ఆయిల్‌లో ఫ్రై చేసిందయితే చాలా బావుంటదనమాట. కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేయండి. వీడియో చూస్తూనే ఉన్నా సైడ్‌లో పాలు పొంగిపోయాయి. అది మొత్తం క్లీన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ట్యూస్‌డే పాలు పొంగిందని మంచిదే అనుకునేసాను. తర్వాత అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకేయండి. తర్వాత దాంతోనే చిన్న చిన్న పీస్‌గా కట్ చేసిన టొమాటోస్ ఏసి బాగా ఉడకాలనమాట. ఆవిరికి వాటరంతా వేయొద్దు. టొమాటోస్‌లో నుంచి ఒస్తది కదా! ఆ వాటరే ఆవిరిలో ఉడికిందంటే బాగొస్తదనమాట. తర్వాత కొంచెం లిడ్ పెట్టేయండి. అది ఆవిరేసేసిద్ది. ఆవిరి ఉడికిపోతదనమాట. కొంచెం ఉప్పేసామంటే కొంచెం వాటర్ బాగా ఫాస్ట్‌గొచ్చేస్తాయి. బావుంటది టేస్టీ. ఇదైతే అన్నంలో కానీ, దోసలో, చపాతీ అన్నిట్లో బావుంటదనమాట. నైట్ కడిగి పెట్టిన గిన్నెలుంటే అవన్నీ సర్దేస్తున్నా. సర్దేసి అరేంజ్ చేయకపోతే మొత్తం మాదొచ్చి చిన్న కిచెన్. అందుకే క్లమ్జీగా కనిపిస్తది. అంతా అరేంజ్ చేయాలి. నేనెలా అరేంజ్ చేసుకుంటాను, ఆ వీడియోస్ కూడా రానున్న వీడియోస్‌లో మీకు చూపిస్తాను ఖచ్చితంగా. లైక్ చేసుకోండి అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ కొంచెం, కారం, పసుపు వేసి బాగా కలిపేయారంటే చాలా బావుంటదండి టేస్ట్. ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు అది బాగా ఉడికిపోతది గదా! దాన్ని అలాగే గరిటెతోనే బాగా స్మాష్ చేసేయొచ్చనమాట. అంత మెత్తగా అయిపోతది. ఆ లాస్ట్ మినిట్‌లో కొంచెం వాటరేసారంటే గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళకి చాలా నచ్చుతది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. అంతే చాలా సింపుల్ అండ్ ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ అనమాట ఇది. ఇది చేసేసొచ్చి నేను ఫ్రెష్ అయ్యేసొచ్చాను. అండ్ ఫ్రెష్ అయ్యేసి రాగానే అపోజిట్ విండో ఓపెన్ చేస్తే చాలా బావుంటదనమాట క్లైమేట్. చల్ల గాలొస్తది. ఏసీ కంటే చల్ల గాలి. తర్వాత బయట మాప్ చేసేసున్నాను కదా! నాకొచ్చిన ముగ్గు కొంచెం ట్రై చేశాను. నాకెక్కువ ముగ్గులు రావు. ఆల్రెడీ ముందు వీడియోస్‌లో షేర్ చేసుంటాను. వచ్చిన ఈ లోటస్ ముగ్గు మాత్రం నేను ఎక్కువగా వాడతా అండ్ 5 స్టార్స్ ఉండే ముగ్గులు. ఆ తర్వాత మా హస్బెండొచ్చి ఫ్లవర్స్ తెచ్చారు దేవుడి కోసం. ఆ ఫ్లవర్స్ తర్వాత నిన్న నైటే మేము కొన్ని పూజ సామాన్లు తీసుకున్నాం. ఆయిల్, ఆయిల్ బాగా స్మెల్ అవ్వాలంటే దానిలో జవ్వాదు అండ్ సాంబ్రాణి పౌడర్ తెచ్చాను. అవన్నీ ఎలా యూజ్ చేస్తాను, దేవుడి గదికి ఎలాగ నేను పూజకి ఎలా అవన్నీ అరేంజ్ చేసుకుంటానో అవన్నీ క్లియర్‌గా వీడియోస్ తీస్తాను. నాకు తెలిసిందిలో ఎప్పుడైనా ఉట్టి పసుపు కాకుండా పసుపు, గంధం మిక్స్ చేసి రోజ్ వాటర్ దొరుకుతది గదా! అది మిక్స్ చేశారంటే స్మెల్ బావుంటది. దాంట్లో ఒక చిటికెడు జవ్వాదు మిక్స్ చేశారంటే మెయిన్‌గా ఫ్రైడే మనమంతా గడపలకి పూజ చేస్తాం కదా! ఆ టైంలో చాలా మంచి స్మెల్లొస్తదనమాట. ఇదొచ్చి తమలపాకుల దీపం అనమాట. ఎవ్రీ ట్యూస్‌డే పెడతాను నేను ఇంట్లోనే. ఆహ్, 6 తమలపాకులుండాలి.
6 తమలపాకులకి తొడాలు తీసేయండి. కానీ అవి పడేయొద్దు. అవి దీపాల్లో వేసేయాలనమాట. అన్నిటికి వాష్ చేశాక కుంకుమ బొట్లు పెట్టుకునేసి, నా దగ్గర ఓం అది దీపం ఉందనమాట. ఇది లేని వాళ్ళైనా మామూలు మట్టి ప్రమిదలుంటాయి కదా! 6 మట్టి ప్రమిదలున్నా కూడా అవి పెట్టుకోవచ్చనమాట. బొట్లన్నీ పెట్టేసుకొని దాని మీద పెట్టుకోండి. దాని మీద పెట్టుకొని ఫస్ట్ ఎప్పుడో ఆయిలేసుకొని, తర్వాత ఒత్తులేసి బాగా వెలిగించండి. దీపాలు బాగా వెలగాలంటే పచ్చకర్పూరం దొరుకుతది పూజా స్టోర్‌లో. అది ఒత్తులు అంచుకు వేశారంటే చాలా ఫాస్ట్‌గా చాలా ఎక్కువ సేపు వెలుగుతాయన్నమాట. నాకొచ్చి మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. కానీ ఈ దేవుడి గురించి ఇప్పుడొచ్చినంత తెలివి నాకు తెలీదనమాట ముందు. ఇంట్లో పుట్టుండేది. మాకు ఇంటి పుట్ట. అక్కడికెళ్ళి పూజ చేసేవాళ్ళం. పాలు పోసేవాళ్ళం. ఎవ్రీ నాగుల చవితికి ఫాస్టింగ్ ఉండేవాళ్ళమనమాట. మ్యారేజ్ అయ్యాక మురుగరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్‌ఫుల్. అలా ఆయన గురించి కొన్ని తెలుసుకున్నాను. అదే మీరు చూసుంటారు. తిరుచెందూరుకి వెళ్ళాము. ఆ వీడియోస్ పెట్టాను. తర్వాత ఆ తొడాలు చెప్పాను కదా! అవొచ్చి అన్ని దీపాల్లో వేసేయండి. ఎప్పుడు వేలికి పూలు ఇలాగే పెట్టుకోవాలనమాట. అప్పుడే నిలుస్తది. లేకపోతే నిలవదు. ఆ లోపల ఇది బయట రెడీ చేసేసాను. తర్వాత దీపం వచ్చి పెట్టడానికి దేవుడి రూమ్‌లో అన్నీ రెడీ చేసుకున్నాను. ఫ్లవర్స్ పెట్టేసి, నీళ్లు మార్చాను. పూలన్నీ పెట్టేసి మొత్తం కరెక్ట్‌గా పెట్టేసెళ్ళానంటే కరెక్ట్‌గా బయలుదేరే టైంకి రెడీ అయ్యేసొచ్చేసి ఇద్దరం పూజ చేసుకుంటాము. ఇంకో దీపం వచ్చి కామాక్షి అమ్మవారి దీపం ఉంటది. ఖచ్చితంగా ఫ్రైడే అమ్మవారికి క్లీన్ చేసి బొట్టులు పెట్టుకుంటాము. ఎ మోస్ట్‌లీ నాకైతే ఎక్కువ పూజలు తెలీదు. కానీ కొన్ని కొన్ని మా అత్త వాళ్ళ నుంచి చూసి నేర్చుకుంటున్నా. పూలు పెట్టేసి అమ్మవారికి కూడా పూలు పెట్టాలనమాట. డైలీ అమ్మవారినొచ్చి ఒక్క సింగిల్ పువ్వైనా పెట్టి పూజ చేయమని మా అత్తయ్య చెప్పారు. అండ్ ప్రసాదానికి పాలు వేడి చేశాను కదా! పాలొచ్చి ఒక గ్లాస్‌లో పోసి మురుగరికి పెట్టాననమాట. నాకైతే ఎవ్రీ ట్యూస్‌డే హడావిడి ఉంటది గానీ, చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఈ మధ్య ఏంటో పొద్దున్నే లెవ్వాలి, వర్క్ ఉంది గదా అనిపిస్తుంది గానీ, లేవలేకపోతున్నా. వర్క్ ఎక్కువగా ఉంది. కానీ స్ట్రెస్ లేదు గానీ, స్ట్రెయిన్ అయిపోతుంది బాడీ అంతా. ఇంకా పడుకోవాలి అనిపిస్తుంది. అదంతా పోయి బాగా స్టేబుల్‌గా బాగా టయర్డ్ లేకుండా ఉండాలి అని ఇంక మీద 5 ఏఎం రొటీన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. 5-6 నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా. పూజ చేసి హారతి తీసుకునేసాము. తర్వాత లాస్ట్‌లో దండం పెట్టుకున్నాం. మీరు దండం పెట్టుకోండి. అండ్ ఎలా ఉంది? నా పూజ నచ్చిందా? పూజలో వేరే ఏమైనా డౌట్స్ ఉంటే నేను చేసిన దాంట్లో మీరు చెప్పండి. అడగండి. నేను చెప్తాను నాకు తెలిసిన దాంట్లో. అండ్ ఇదే వేల్ దీపం అంటారనమాట. మురుగర్. దేవుడి రూమ్ చిన్నదిగా ఉంటది. కానీ చాలా దేవుళ్ళు పెట్టేసున్నాము అందుకని. థాంక్ యూ సో మచ్.